వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్లో సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షించడం, నేరుగా వరద బాధితుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. బాధితులు పస్తులు ఉండకుండా డ్రోన్ల సహాయం ఉపయోగించి ఆహారాన్ని అందించారు. ఇలా డ్రోన్ సహాయంతో వరద బాధితులు ఆహారాన్ని అందించిన ఫోటోలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు గారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు కురిపించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలు అన్వేషించే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అభినందించాలని ట్వీట్ చేశారు. డ్రోన్ల ద్వారా వరద బాధితుల బాధలను ఎలా తగ్గించవచ్చో ఈ ఫోటోలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనం తప్పకుండా అభినందించాలని సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరద సాయం కోసం ఇప్పటికే కేంద్ర మంత్రిని పంపించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట. ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారట మోడీ గారు. దీంతో భారీ నిధులు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.